సాంఘిక సమస్యలు అనేకం ఈ సమాజంలో. అందులో ప్రముఖంగా ఉన్నటువంటి ఒక సమస్యను ప్రజలకు పరిచయం చేయాలని, అంతేకాకుండా భవిష్యత్ సమాజం ఆదర్శవంతం కావాలని ఆలోచించి మా రామచందర్, వెంకటేష్ వారి బృందం ఈ లఘు చిత్రాన్ని తయారు చేయడం జరిగింది. రామచందర్ అనేక కోణాల్లో ఆలోచించారు ఈ సమస్యను గురించి. వెంకటేష్ కూడా ఆ కోణాలని పరిశీలించి ప్రజల ముందుకు ఈ సమస్యను ఎలా తీసుకుని వస్తే అర్థం చేసుకుంటారు అనే ప్రయత్నం చేయడం జరిగింది. అట్లని ఈ సమస్య ఈ లఘు చిత్రం చూసినంత మాత్రమే పూర్తిగా అర్థమవుతుంది కాదు, అనుభవించిన వారికి తెలుస్తుంది ఈ సమస్య గురించి. ముఖ్యంగా మీరు చూశారు, ఆ అబ్బాయి తనకు ఎంబీబీఎస్ చదవాలని కోరిక ఉన్నా కూడా ఎంబీబీఎస్ రాకపోవడంతో తనకు రిజర్వేషన్ లేనటువంటి బాధతో తన జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునే స్థితికి వచ్చారు. అంటే రిజర్వేషన్ అనేవి ఉండాల్సిన అవసరం ఉందా లేదన్న విషయం పక్కకు పెడితే, ఉన్న వాటిలో మాకు కూడా ఎందుకు ఇవ్వరు? నిజంగా చాలా టచ్గా ఉంది. కారణం చెప్పక్కర్లేదు. ఎందుకంటే సాంఘిక సమస్యల్లో ముఖ్యమైనటువంటి సమస్య ఈ ఆర్ఫనేజెస్, పర్టికులర్లీ అబాండెండ్ పీపుల్ని, చిల్డ్రన్ని ఒక విధంగా పెంచి పైకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి అనుకున్నటువంటి సాధించినప్పుడు మనసుకి ఏమనిపించిందంటే ఆ అబ్బాయి నిజంగా ఆత్మహత్య చేసుకుంటున్నాడేమో అని అనిపించింది. ఆ విధంగా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. సాధించినప్పుడు తప్పకుండా చాలా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా అబాండన్ చిల్డ్రన్ అన్నది ఒక సైకలాజికల్ ప్రాబ్లం అయినప్పటికీ డిజార్డర్ మాత్రం కాదు. ఇట్ కెన్ బి రివర్సిబుల్, నార్మల్గా కూడా రావచ్చు. దానికి పూర్తిగా సహాయ సహకారాలు ఈ విధంగానే అందించాలి. ఎందుకంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు కూడా సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళల్లో ఉన్నటువంటి బలహీనతలను అవనివ్వండి, వాళ్ళు ఉన్నటువంటి చిన్న భావాలను కూడా తొలగించాలి అని అంటే తప్పకుండా ఒక విధమైన మార్పు సమాజంలో రావాలి. ఆ సమాజంలో మార్పు గురించి వారు చేసినటువంటి కృషి చాలా శ్లాఘనీయం. ఇంకా ఒక విషయం నాకు గుర్తొస్తుంది చెబుతుంటే, ఏంటంటే చాలామంది ఉన్నారు మొత్తం మీద అబాండన్ చిల్డ్రన్ అన్న వాళ్ళు మొత్తం వరల్డ్లోనూ 2 కోట్ల మంది ఉంటే 10 లక్షల మంది 10 లక్షల మంది పిల్లలు పర్టికులర్గా గర్ల్స్ సైడ్ అయితే పుట్టకుండానే బయటకు పంపించేస్తున్నారు. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్. ఎందుకంటే మనకు తెలుసున్న విషయమే. ఇంకా గర్ల్స్ విషయంలో మాత్రం ఇంకా చాలా ఆవశ్యకత చాలా ఉంది. 2 లక్షల మంది గర్ల్స్ ప్రతి సంవత్సరం. గారు అండ్ రామచంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. పాయింట్ని వాయిస్ అవుట్ చేశారు. మనం సమాజంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, నాకు పర్సనల్ ఏ ప్రాబ్లం ఉన్నా, నేను కాకపోయినా ఇంకెవరో దానికి స్పందిస్తారు అండ్ ఒక సొల్యూషన్ అనేది కనిపెడతాం. అలాంటిది ఇలాంటి పిల్లల కోసం వీ హ్యావ్ టు వర్క్ యాజ్ అ సొసైటీ అండ్ గివ్ దెమ్ వాట్ ఈస్ రిక్వైర్డ్, వాట్ ఈస్ నీడెడ్. దీనికి మనం చేయవలసినది ఏంటంటే, మనం చూసిన అడ్రస్ పిఎంఓకి వీ హ్యావ్ టు షూట్ దెమ్ అ మెయిల్ అండ్ లెట్ దెమ్ నో దట్ దిస్ ఇస్ అ ప్రివేలింగ్ ప్రాబ్లమ్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్. నా వంతు సాయం నేను చేస్తాను. అండ్ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. నాకు నిజంగా ఐ వాజ్ వెరీ మూవ్డ్ ఇది చూసిన తర్వాత. డే టు డే మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వింటాం, కానీ ఇలాంటి ఒక సమస్య ఉంటుంది, దీనివల్ల ఎంతోమంది బాధపడుతున్నారు చిన్నపిల్లలు అనేది. ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ అండ్ I just hope I'll do my best and I just hope everybody reciprocates and does their best. Thank you. ఎందుకంటే వారు తీసుకున్న సబ్జెక్ట్ అలాంటిది, అనాథ పిల్లల గురించి అని. నాకు నిన్ననే వారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఇలా మేము ఒక లఘు చిత్రాన్ని తీసినాము, దాని గురించి రేపు డాక్యుమెంటరీ రిలీజ్ ఉంది, మీరు రావాలని చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలిసింది వారు ఇంతవరకు మేము ఒక కోణం నుంచే చూసాము. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా వారి యొక్క సర్వీసెస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్కి ఇచ్చింది చూసాము. కానీ ఈరోజు వారు అనాథ పిల్లల మీద ఇంతగా రీసెర్చ్ చేసి, ఇంత స్టడీ చేసి, వారు ఇంత మంచి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ని చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే వారికి
ప్రోత్సాహం ఇచ్చి వారు డైరెక్ట్ చేసిన అల్లు వెంకటేష్ గారికి, ఇంతకుముందు అనాథ పిల్లల గురించి గోపీనాథ్ రెడ్డి గారు ఐపీఎస్ ఆఫీసర్ గారు చెప్పినట్టు, అనాథగా మిగిలినప్పుడు వాళ్ళు సొసైటీ మీద ద్వేషం పెంచుకొని సొసైటీలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా, మరి ఇప్పుడు మేడం చెప్పినట్టు వారు ఈ కార్యక్రమానికి రావడానికి నిజంగా వాళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు సమాజం పట్ల. అలాగే అవకాశాలు లేని వాళ్ళు కూడా రెండో రకం అనాథలుగా ఉంటున్నారు. ఈ సినిమాలో చూసాం, ఆ కుర్రాడికి ఒక రిజర్వేషన్ కనుక ఉంటే అతను కూడా ఒక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే అవకాశం అతనికి వచ్చి ఉండేది. రిజర్వేషన్ లేదు కాబట్టి అతను ఈ సినిమాలో చూపించిన విధంగా ఒక హేస్టీ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఓకే, అతను పిరికివాడా లేకపోతే ఇంకొకటా, తనను తాను ఒక సూసైడ్ అటెంప్ట్ లాగా చేశాడు. అలాగే ఇందాక గోపీనాథ్ రెడ్డి గారు చెప్పారు, మేడం కూడా చెప్పారు, అటువంటి ఫ్రస్ట్రేషన్లో వీళ్ళు సమాజం మీద ద్వేషం పెంచుకుని వాళ్ళంతా కూడా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా మారుతూ ఉన్నారు. దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించి వారికి చేయగలిగింది మన వంతు సహాయం అంటే ఇప్పుడు దత్తత తీసుకుంటే ఒకరినో ఇద్దరినో తీసుకుంటాను. అలాగే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేను ఇంచుమించు ఈ సబ్జెక్టు ఒక 2 years నా మధులో అలాగా అల్లుకుంటూ వచ్చింది. సో దీన్ని ఎట్లాగైనా సరే ఈ సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావాలని చెప్పి చాలామంది ప్రముఖుల దగ్గరికి నేను వెళ్ళి రిప్రజెంటేట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేనున్న పొజిషన్లో దీన్ని నేనేం చేయలేను, అంచేత కొంత పెద్దలు ఏమైనా పూనుకుంటే జరుగుతుందని చేయడం జరిగింది. అయితే దానికంటే అది చాలా ప్రొలాంగ్ అవుతుంది, ప్లస్ పెద్దవాళ్ళు దీన్ని ఎందుకు అంతగా తొందరగా ముందుకు రారనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్గా చేసి మన సోషల్ మీడియాలో దీన్ని పెడితే డెఫినెట్గా అందరి హృదయాల్లో ఈ స్పందన వస్తుందనే ఒక నిర్ణయం నాలో కలిగింది. దానికి నా కుటుంబ సభ్యులు కూడా నన్ను మీరు మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి గో హెడ్ అన్నారు. అంచేత ముఖ్యంగా ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలకు ప్రత్యేకించి కుటుంబ సభ్యులు ఏంటంటే ఇదేదో ఉన్న డబ్బులు తగిలేసుకోవడం తప్పిస్తే మనమే దీనివల్ల ఉపయోగం లేదు కదా అని అంటారు. కానీ నా కుటుంబ సభ్యులు మాత్రం నా కోరికను మన్నించి గో హెడ్ అని చెప్పి నా భుజం తట్టారు. సో వెంటనే నేను మన డైరెక్టర్ వెంకటేష్ని కలవడం జరిగింది. యాక్చువల్గా వెంకటేష్ మా బామర్దికి క్లాస్మేట్, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నన్ను బావగారు అని కూడా పిలుస్తూ ఉంటాడు అతను. సో అతను సబ్జెక్ట్ వినగానే తను యాక్చువల్గా కూడా పాపం ఏదో ఒక సినిమా చేయాలనే ఉద్దేశంలో కొంచెం బిజీగానే ఉన్నాడు. కాకపోతే విన్న వెంటనే బావగారు సబ్జెక్ట్ బాగుంది, డెఫినెట్గా చేద్దాం అని చెప్పి మది వెలే